హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే కనుక డీటెయిల్గా ఒక 2 ఫ్యామిలీస్ ఎంటర్ అయినాయి మామ. ఈరోజు బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో అయితే కనుక చాలా అంటే చాలా న్యాచురల్గా అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో డీమాన్ పవన్ వాళ్ళ అమ్మగారు అలా హౌస్లో అందరి మీద ఆ ప్రేమ చూపించిన విధానం అయితే కనుక అందరికీ హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఎమోషనల్ అయిపోయి ఏడ్చేశారు మామ. ఎందుకు ఏడ్చారో ఏంటో డీటెయిల్గా చెప్తాను. బట్ డీమాన్ పవన్ వాళ్ళ అమ్మగారు ఏం మాట్లాడారో ఏంటో డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను. దీంతో పాటుగా సంజనా గారి ఫ్యామిలీ అసలు హౌస్లో రావడానికి ఛాన్స్ లేదు కదా, ఎందుకు వచ్చారు ఏంటనే మాట మీద కూడా డిస్కస్ చేస్తారనమాట. సంజనా గారు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ 2 పిల్లలు వస్తారనమాట. ఇక్కడ చూడండి, బిగ్ బాస్ అయితే కనుక ట్విస్ట్ పెట్టారు మామ. చాలా అంటే చాలా మిస్ట్. ఆ ట్విస్ట్ ఏంటంటే కనుక మామ, చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు లైక్ కొట్టండి. ఎందుకంటే కనుక మీరు లైక్ కొడితేనే ఈ వీడియో అయితే కనుక చాలా మందికి షేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది మామ. సో సంజన గారి ఫ్యామిలీ అసలు బిగ్ బాస్ ఉంది కదా, ఎందుకు వచ్చారు ఎలా వచ్చారని చెప్పి మీ అందరికీ తెలియాలని చెప్పి చాలా ఆసక్తిగా ఉన్నారు కదా. నేను చెప్తాను. యాక్చువల్లీ ప్రాబ్లం ఏం లేదు. సో సంజన గారి ఫ్యామిలీ యాజ్ పర్ బిగ్ బామ్ రావడానికి లేదు. బట్ ఇక్కడ ఏంటంటే కనుక ఎవరైనా హౌస్లో రిమైనింగ్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొంత టైం సంజనాకి ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇమాన్యుయల్ కానివ్వండి, బర్నీ గారు కానివ్వండి, దీని తర్వాత రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ నేను నైట్ కూడా డిస్కషన్ చేసుకుంటాను ఉంటాం. మనం అందరూ కొంచెం షేర్ చేసుకుని సంజన గారికి ఇస్తే సో ఆవిడ ఫ్యామిలీ కూడా రావడానికి చాలా అవకాశం ఉంటుంది కదా అని చెప్పి షేర్ చేసుకొని, నిజంగా సంజన గారు అయితే కనుక బాధపడి ఆవిడ ఏడ్చినంత పని ఏమైంది మామ. సో అందరూ చేసిన పనికి ఆవిడైతే కనుక బిగ్ బాస్ హౌస్లో జరిగిన లవ్ అండ్ ఎఫెక్షన్, దాని తర్వాత ఫ్యామిలీ పరంగా జరిగిన ఏదైతే వాళ్ళ హస్బెండ్ పిల్లలు వచ్చిన విధానం ఉన్నారో అందరికీ పేరిన మీ అందరికీ దండాలు అంటూ ఉంటారా. నిజంగా దండాలు పెట్టే సిచ్యువేషన్ ఇదైతే కనుక చాలా అంటే చాలా మంచిగా అందరూ త్యాగం చేసి వాళ్ళ యొక్క టైంని, ఎందుకంటే ఎవరి యొక్క ఫ్యామిలీ వాళ్ళందరికీ ఇంపార్టెంటే. సో మేబీ నేను అనుకున్న బిగ్ బాస్ పిలిచి చెప్పుంటారు, సో ఇలా మీరు అడగండి అని ఉండరు. ఖచ్చితంగా ఈ సీన్ అయితే కనుక సో జరిగిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో యాజ్ పర్ ప్రోమోస్ నేనైతే మీకు చెప్తున్నాను. ఫుల్ ఎపిసోడ్లో ఏమన్నా బిగ్ బాస్ పిలిచి కన్ఫెషన్ రూమ్లో ఏమన్నా అడిగి మీరైతే అడగండి, వాళ్ళు ఇస్తే కనుక మీ ఫ్యామిలీ కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పి అడుగుంటారు. బస్ అది ఉందో లేదో క్లారిటీగా నేను ఫుల్ వీడియోలో అయితే మీకు డీటెయిల్ ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక మన డీమాన్ పవర్ వాళ్ళ అమ్మగారు వచ్చి రాగానే అందరితో మంచిగా మాట్లాడారు. ఆవిడైతే కనుక ఇమ్యూనిటీ లడ్డు అని చెప్పి అందరూ ఫన్ జనరేట్ చేయడం, లేదు ఇది డ్రై ఫ్రూట్స్ అని చెప్పడం ఆవిడ అందరితో మాట్లాడడం. దీని తర్వాత మా అబ్బాయికి అయితే కనుక ఆడపిల్లల ఫాలోయింగ్ ఎక్కువ అమ్మ అని చెప్పి ఆవిడ చెప్పిన విధానం కూడా అందరూ చాలా మంచిగా ఫన్ జనరేట్ చేశారు. దీంతో పాటుగా అందరూ డీమాన్ పవన్ పెళ్ళి ఎప్పుడు అని చెప్పి అడుగుతారనమాట. సో అడిగిన విధానాన్ని కూడా ఆవిడ ఆన్సర్ స్వీట్గానే చేశారు. దీనితో పాటుగా మన రీతు చౌదరితో మన డీమాన్ వాళ్ళ అమ్మగారు మాట్లాడిన విధానం చాలా అంటే చాలా బాగుంది. సో రీతు చౌదరి కూడా వాళ్ళ అమ్మగారితో చాలా రెస్పెక్టబుల్గా మాట్లాడడం, సో అంతా పర్ఫెక్ట్గా అంతా బాగానే ఉంది. సో డీమాన్ పవన్ బాగానే ఆడుతున్నాను, నువ్వు మంచిగా ఆడు, నువ్వు ఖచ్చితంగా కప్పు కొట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి వాళ్ళ అమ్మగారు అయితే కనుక వెళ్తా బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చి వెళ్తారనమాట. ఆ బ్లెస్సింగ్ సీన్ అయితే కనుక టూ గుడ్. అక్కడ గ్రౌండ్లో సో వాళ్ళ అమ్మగారు నుంచో ఉంటారనమాట. అందరి ముందు వాళ్ళ అమ్మగారికి పాదాభివందనం చేస్తారనమాట మన డీమాన్ పవన్ అయితే కనుక. మంచి పాయింట్ అదైతే కనుక. చాలా ఎంటర్టైన్మెంట్ పరంగా అంతా బాగానే ఉంది. దాని తర్వాత ఫ్యామిలీ ఎమోషనల్ లవ్ పరంగా కూడా చాలా మంచిగా చూపించారు మామ. సో ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అయితే పక్కా 100% ఈ వీక్ అయితే కనుక ఎక్కడ తగ్గకుండా అయితే కనుక చేస్తారనమాట. దీని తర్వాత సంజన గారు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ 2 పిల్లలు వస్తారనమాట. వాళ్ళ పెద్దవాళ్ళు అయితే కానీ చాలా షాక్ అయ్యారు అనమాట. మన సంజన గారు లాగా చాలా షార్ప్ అనమాట. వాళ్ళ హస్బెండ్ కూడా చాలా ఇంటెలిజెంట్, ఆయన ఒక డాక్టరు. సో చిన్నపిల్లలను పిలుచుకొచ్చాడు ఆయన ఒక డాక్టర్ పొజిషన్లో ఉండి ఆయన యొక్క బిజీ షెడ్యూల్ని కూడా ఆయన తగ్గించుకొని వాళ్ళ వైఫ్ ఏమో కాంపిటీషన్ షోకి ఇక్కడ పంపించేసి 2 పిల్లలను చూసుకుంటున్న విధానం ఆయన అయితే కనుక చాలా అంటే చాలా ఎక్సలెంట్ మామ. చాలా ఓపిక ఉండాలి. మనం అందరం హౌస్లో వైఫ్ ఉండి దాని తర్వాత మన అమ్మగారు నాన్నగారు ఉండి పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా 2 పిల్లల్ని చూసుకోవడానికి మన ఆఫీస్ నుంచి వచ్చి గై అని చెప్పి సీరియస్ అవుతా మనం సంథింగ్ ఏదో ఫ్యామిలీ ఆఫీస్ ఇష్యూ కానివ్వండి ఏదో ఒకటి మనం చిరాకు పడతానే ఉంటాం. బట్ ఆయన ఎవరి సపోర్ట్ లేకపోయినా 2 పిల్లల్ని చాలా కూల్ అండ్ కామ్గా చూసుకుంటున్నాడు. నిజంగా హ్యాండ్స్ అప్ ఆయనకైతే కనుక మన తరపు నుంచి.
సో దీని తర్వాత వాళ్ళ హస్బెండ్ వచ్చి సినాగాని అడుగుతారు అనమాట, నేను అలా ఆడుతున్నాను, మైకెసకెళ్ళరం నేను ఎలా ఆడుతున్నాను చెప్పి అడుగుతారు అనమాట. టీకే బాగానే ఆడుతున్నావు, నువ్వు ఎక్కడా నేనేమన్నా సీరియస్గా ఆడుతున్నాను, నేను తప్పుగా ఆడుతున్నాను అని చెప్పి, లేదు నువ్వు అలా వాళ్ళ హస్బెండ్ అయితే కనుక నువ్వు హౌస్లో చేసేదానికన్నా చాలా 10% చేస్తున్నావు, ఇంకా మిగతా నువ్వు చాలా సైలెంట్గా ఉన్నావు అని చెప్పి ఫుల్ ఫన్ జనరేట్ అయింది అనమాట. అక్కడైతే కనుక అప్పుడే ఇమాన్యుల్ కూడా వస్తారనమాట. లేదు 10% చేస్తేనే ఇలా ఉందంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తే హౌస్ ఇంకా ఏ రేంజ్లో ఉంటుందని చెప్పి ఇమాన్యుల్ అయితే కనుక అక్కడ చెప్పడం జరిగింది అనమాట మామ. సో దివ్య నిఖిత గారు వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారని చెప్పి ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమో మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం మామ. చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్. దాని తర్వాత దివ్య నిఖిత గారి వాళ్ళ అమ్మగారు మంచి, అసలు చాలా అంటే చాలా సేమ్ యాజ్ ఇట్ ఈస్ దివ్య నిఖిత వాయిస్ ఎలా ఉందో వాళ్ళ అమ్మగారు వాయిస్ కూడా యాజ్ ఇట్ ఈస్ జిట్టో ఉంది మామ. ఆవిడైతే కనుక హౌస్లో ఉన్న ఒక పర్సన్ గురించి వాళ్ళ ఫ్యామిలీలో ఆవిడ కోల్పోయిన వ్యక్తితో పోల్చారనమాట. ఆ వ్యక్తి ఎవరితో పోల్చారు ఏంటని చెప్పి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం. అంతవరకు మన ఛానల్ అయితే కనుక ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూనే ఉన్నాడు మామ. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి మన వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.